హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ఉషా. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అదే క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్డ్ హల్వా. ఎప్పటి నుండో హాస్టల్లో ఏమైనా స్వీట్ చేసుకుందామని అనుకుంటున్నాము. మొత్తానికి ఇలా కుదిరింది అండ్ మీకు కూడా రెసిపీ చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీసామన్నమాట. అండ్ పెద్దలు అంటూ ఉంటారు కదా, శుభారంభం మిఠాయితో అని చెప్పేసి, అందుకే మన ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా ఏదైనా స్వీట్ పెడదామని చెప్పేసి ఇంకలా పెడుతున్నాను. సో ఇంకా సోదంతా ఆపి వీడియోలోకి వెళ్ళు అంటారా, వెళ్తాను. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, న్యూ ఛానల్ కదా. ఇంకా ఫస్ట్ అయితే మనం క్యారెట్ని అండ్ బీట్రూట్ని బాగా దాని పైన తొక్కని పీల్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసుకుని పీల్ చేయండి, శుభ్రత ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ బీట్రూట్ తురిమేది మేము వీడియో షూట్ చేయలేదు, సో ఓన్లీ క్యారెట్దే చూపిస్తున్నాను. మొత్తం ఇలా బీట్రూట్ అండ్ క్యారెట్ అలా తురుముకొని నెక్స్ట్ వచ్చేసి మేమైతే గీ యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ స్వీట్లో గీ యూజ్ చేస్తారు కదా, ఇందులో కొత్త ఉంది. సో మీకు ఎంత క్వాంటిటీ పడితే అంత గీ వేసుకొని ఫస్ట్ బీట్రూట్ని అయితే వేపుకోండి. మొత్తం బీట్రూట్ ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు దాన్ని వేపండి, లేకపోతే మళ్ళీ లాస్ట్లో టేస్ట్ బాగోదు. సో మొత్తం బీట్రూట్ అంతా వేగాక దాంట్లో క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా క్యారెట్ని అండ్ బీట్రూట్ని మొత్తం కలపండి, మిక్స్ చేయండి. మొత్తం అంతా ఆ రెండు పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసి అండ్ ఈ రెండింటిని కొంచెంసేపు అలా వేయించండి. సో దట్ క్యారెట్ పచ్చివాసన కూడా పోతుంది అండ్ బీట్రూట్ పచ్చివాసన ఇంకేమైనా ఉంటే అది కూడా పోతుంది. అండ్ మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాము, ఎందుకంటే మనం అప్పుడప్పుడే చేస్తాం వంటలు. ఆ వంటలు కూడా ఇలా కలర్ఫుల్గా అండ్ మంచి స్మెల్ వస్తుంటే ఎవరికి ఎగ్జైట్మెంట్ రాదు చెప్పండి. ఏదో పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అయ్యాము వంట చేస్తుంది. మొత్తం అలా మిక్స్ అయ్యాక గీ స్మెల్ అయితే చాలా అదిరిపోయింది. సో అప్పుడే అనుకున్నాం అప్పుడప్పుడు ఇలా వంటలు కూడా చేస్తూ ఉండాలి, నేర్చుకోవాలని చెప్పేసి. ఓకే, అయిపోయాక పైన ఇంకొంచెం గీ పట్టిద్ది అనిపించి మేము యాడ్ చేసుకున్నాం. మీరు కూడా మొత్తం టెక్స్చర్కి సంబంధించి గీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మిల్క్ వేయాలి, పచ్చి పాలు. అది కూడా మేము అయితే మొత్తం ఒక ప్యాకెట్ యూస్ చేసాము. సో ఎందుకంటే మేము తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా, సో దానికి తగ్గట్టు మీరు మిల్క్ కూడా వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మిల్క్ కూడా వేయండి. సో మొత్తం మిల్క్ అంతా వేసాక మళ్ళీ ఆ మిల్క్ కూడా పచ్చి వాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు కొంచెం మొత్తం మిల్క్ అంతా బాయిల్ అయిపోవాలన్నమాట. సో ఓన్లీ టెక్స్చర్, క్యారెట్ అండ్ హల్వా టెక్స్చర్ కొంచెం వాటరీగా అయ్యేంత వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి, మొత్తం మిల్క్ అంతా బాయిల్ అయ్యేంత వరకు. సో దట్ ఆ మిల్క్ అనేది మొత్తం దానికి పట్టిద్ది అనమాట. నేను ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, అలా అయ్యేంత వరకు. దెన్ మనం కోవా తీసుకోవాలి. కోవా మీరు జెప్టోలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మేమైతే జెప్టోలోనే పెట్టాం. సో ఆ కోవా కూడా వేయండి. దీన్ని బట్టి మొత్తం మన టేస్ట్ అంతా మారిపోతుంది కోవా వేసాకే. ఒక ప్యాకెట్ అంత వేయండి. అంటే మీకు స్వీట్ ఎలా ఇష్టం అనేది దాన్ని బట్టి కోవా వేసుకోండి. మేమైతే ఎక్కువగానే వేసాము. అండ్ కోవా వేసి దాన్ని బాగా స్మాష్ చేయండి. స్మాష్ అవ్వదు, సో కొంచెం ఆ గరిటెతో స్మాష్ చేసి మొత్తం అంతా కలిపేయండి. దెన్ ఒక 2 minutes తర్వాత షుగర్ వేయండి. మేమైతే గుప్పెట్తో ఒక 4 గుప్పెట్లైనా వేసి ఉంటాము. వేసి టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి ఇంకా సరిపోకపోతే షుగర్ వేసుకోండి. అండ్ దెన్ ఎండింగ్లో లాస్ట్లో పైన ఇంకొంచెం గీ వేసి మొత్తం కలిపేస్తే రెడీ మన క్యారెట్ బీట్రూట్ అండ్ మిక్స్డ్ హల్వా. హల్వా అయితే చాలా టేస్టీగా వచ్చింది, కాకపోతే మధ్యలో కొంచెం మాడింది ఆ కడాయి సరిగ్గా లేక, బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ మా దగ్గర జీడిపప్పు అండ్ అవి ఏం లేవు, సో మీరు అవి వేసుకోండి. ఆ టేస్ట్ అవి వేసుకునే ముందు ఫస్ట్ వాటిని వేయించి తర్వాత పైన వేయండి హల్వాలోని. అండ్ మర్చిపోయాను, మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా వేసాము, అది వీడియో తీయలేదు. ఇలాచీ ఉండిద్ది కదా, అది చాలా మెయిన్ అండి. ఇలాచీ వేయడం వల్లే మనకి స్వీట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో అది వేయడం మర్చిపోకండి. అది వేసాను, వీడియో క్లిప్ మిస్ అయింది, సో అది చెప్పడం మర్చిపోయాను. ఇలాచీ కంపల్సరీ కొంచెం ఎక్కువ వేసుకోండి.
నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. ఇలాచి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది అనమాట, మనకి మొత్తం ఆ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.